ఒక కప్పు మిల్క్లో ఎంతవరకు కాల్షియం ఉంటుంది, అది మీ డైలీ రిక్వైర్మెంట్కి సరిపోతుందా అనే టాపిక్ గురించి ఇవాళ నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. నమస్తే అండి, నేను డాక్టర్ పృథ్వీ కృష్ణమన్యం, కన్సల్టెంట్ ఇమ్యునాలజిస్ట్ అండ్ రుమటాలజిస్ట్, శ్రీ పృథ్వీ రుమటాలజీ సెంటర్, రాజమండ్రి. ఒక కప్ మిల్క్లో అప్రాక్సిమేట్గా 200 to 300 mg ఆఫ్ కాల్షియం ఉంటుంది. కానీ మనకి డైలీ రిక్వైర్మెంట్ వచ్చేసరికి 1000 to 1200 mg ఆఫ్ కాల్షియం వరకు కావాలి. సో మీరు డైలీ ఒక కప్ మిల్క్ తాగితే మీది ఓన్లీ 25% మాత్రమే రిక్వైర్మెంట్ పూర్తవుతుంది. ఇదే రిక్వైర్మెంట్ ఈ రుమటాలజీ పేషెంట్స్లో ఇంకా ఎక్కువ అయ్యే అవకాశం కూడా ఉంటుంది. ఎందుకంటే మన బోన్స్ వీక్ అవ్వకుండా చూసుకోవడానికి కాల్షియం అనేది ఎక్కువ వాడుకోవాలి. సో మనకు మిల్క్తో పాటు వేరే డైరీ ప్రొడక్ట్స్లోను, గ్రీన్ లీఫీ వెజిటేబుల్స్లో కూడా కాల్షియం హై సోర్స్ ఉంటుంది. అందరికీ ఒక అపోహ అనేది ఉంటుంది, కాల్షియం టాబ్లెట్లు తీసుకుంటే కిడ్నీ స్టోన్స్ వచ్చాయని మానేస్తారు. కానీ కాల్షియం టాబ్లెట్ తీసుకుంటే కిడ్నీ స్టోన్స్ అనేవి రావు. కానీ కాల్షియం టాబ్లెట్స్ తీసుకుని వాటర్ సరిగ్గా తీసుకోకపోయినా, కాల్షియం టాబ్లెట్ ఫుడ్తో కలిపి తీసుకోకపోయినా దీని రిస్క్ అనేది పెరుగుతుంది. మీకు గనక ముందే కిడ్నీ స్టోన్స్ ఉంటే డాక్టర్ని కన్సల్ట్ చేసి కాల్షియం టాబ్లెట్స్ అయ్యి స్టార్ట్ చేయండి. మీ బోన్ హెల్త్ కోసం ఎక్సర్సైజ్, కాల్షియం, వైటమిన్ డి 3 చాలా ఇంపార్టెంట్. ఈ రీల్ సేవ్ చేసి అందరికీ షేర్ చేయండి. థ్యాంక్ యూ.